మీ డిజిటల్ జీవితంలోకి ప్రవేశిద్దాం. ఏఐ మీ డేటాను గమనిస్తూ దానితో ఆకర్షితుడవుతుంది. యొక్క వివరణాత్మక మ్యాప్కు దారితీసే బ్రెడ్కమ్ లాంటిది. ప్రాధాన్యతలు మరియు మీ వ్యక్తిత్వం. ప్రతి క్లిక్, శోధన మరియు మీరు ఆన్లైన్లో చేసినట్లుగా మీ చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. కంపెనీలు ఈ పోర్ట్రెయిట్కు అత్యధికంగా చెల్లిస్తాయి. వారు ప్రకటనలను రూపొందించడానికి, ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి మరియు మీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది మీ ప్రతి కదలికను తెలుసుకునే డిజిటల్ జంటను కలిగి ఉండటం లాంటిది. మీ డేటా మీ ఇల్లు లాంటిది. సురక్షితంగా ఉండవలసిన ప్రైవేట్ స్థలం. మీరు అపరిచితులను లోపలికి అనుమతించరు. అయినప్పటికీ మీ డిజిటల్ తలుపు తరచుగా విశాలంగా ఉంటుంది. ఏఐ మీ అలవాట్లు మరియు ప్రాధాన్యతలను అంచనా వేయడానికి మీ డేటాను ఉపయోగిస్తుంది. ఇదంతా అంచనా మరియు వ్యక్తిగతీకరణ గురించి, కానీ డేటా సేకరణతో ప్రమాదం వస్తుంది. మీ వ్యక్తిగత సమాచారం ఎక్కడో నిల్వ చేయబడిందని ఊహించుకోండి. దానిని దుర్వినియోగం చేసే వారికి అందుబాటులో ఉంటుంది. డేటా ఉల్లంఘన జరిగితే మీ ప్రైవేట్ జీవితం బహిర్గతమవుతుంది. అది అత్యున్నత స్థాయికి అమ్ముడవుతుంది లేదా మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించబడుతుంది. దుర్వినియోగం అయ్యే అవకాశం అపారమైనది. మీ డేటాను రక్షించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏమి పంచుకుంటారో మరియు మీ డిజిటల్ పాదముద్రతో మీరు ఎవరిని విశ్వసిస్తారో గుర్తుంచుకోండి. మీ రోజును చూద్దాం. మీరు మేల్కొని మీ ఫోన్ను తనిఖీ చేసిన క్షణం నుండి ఏఐ ఇప్పటికే పనిలో ఉంది. ఇది మీ సోషల్ మీడియాతో ప్రారంభమవుతుంది. ఏఐ మీ సోషల్ మీడియా ఫీడ్ను క్యూరేట్ చేస్తుంది. మీ ఆసక్తులు మరియు ప్రవర్తనకు అనుగుణంగా పోస్టులు మరియు ప్రకటనలను చూపుతుంది. ఇది మీ స్మార్ట్ స్పీకర్ అభ్యర్థనలను వింటుంది. మీ ప్రాధాన్యతలు మరియు దినచర్యలను నేర్చుకుంటుంది. మీ ఆన్లైన్ షాపింగ్ ప్రాధాన్యతలను ట్రాక్ చేస్తుంది. మీకు నచ్చే ఉత్పత్తులను సూచిస్తుంది. మీ నావిగేషన్ మూలాలను అనుసరిస్తుంది. మీ ప్రయాణాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ సేవలు ఉచితం, కానీ మీరు డేటాతో చెల్లిస్తారు. ప్రతి క్లిక్, ప్రతి శోధన, ప్రతి లైక్ రికార్డ్ చేయబడుతుంది. ఫిట్నెస్ యాప్ మీ డేటాను అమ్ముతుందని ఊహించుకోండి. అనామకంగా, కానీ సులభంగా అనామకంగా. మీ ఆరోగ్య డేటాను మీకు తెలియకుండానే పంచుకోవచ్చు. బీమా కంపెనీలు మీ అలవాట్లను నేర్చుకోవచ్చు. ఇది మీ ప్రీమియంలను ప్రభావితం చేస్తుంది. మీ డేటా చాలా విలువైనది. కంపెనీలు ట్రెండ్లు మరియు ప్రవర్తనలను అర్థం చేసుకోవడానికి దానిని విశ్లేషిస్తాయి. కంపెనీలు దాని చుట్టూ ఉత్పత్తులు మరియు ప్రకటనలను నిర్మిస్తాయి. ఖచ్చితత్వంతో మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయి. మీ శ్రద్ధ ఒక ఉత్పత్తి. వారు మీ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే వారు దానిని బాగా సంగ్రహించగలరు. ఉచిత సేవలు నిజంగా ఉచితం కాదు. మీరు మీ వ్యక్తిగత సమాచారంతో చెల్లిస్తున్నారు. మీరు భారీ డేటా ఆపరేషన్లో భాగం. మీరు పంచుకునే ప్రతి డేటా పెద్ద చిత్రానికి దోహదం చేస్తుంది. కంపెనీలు మరియు సంస్థలు తమ ప్రయోజనం కోసం ఉపయోగించేది. గోప్యతా విధానాలు. ఆ అంతులేని టెక్స్ట్. మనమందరం వాటిని దాటవేస్తాము. అవి బోరింగ్ మరియు కలవరపెడుతున్నాయి. కానీ మీ డేటా గురించి వారి ఒప్పందాలు, కీలక పదాలు, మూడవ పక్షాల కోసం చూడండి. డేటా నిలుపుదల, మీ హక్కులు. గోప్యతా సెట్టింగ్లు చాలా ముఖ్యమైనవి. ఎవరు ఏమి చూస్తారో వారు నియంత్రిస్తారు. డ్రైవింగ్ చేసే ముందు కారు అద్దాల మాదిరిగా వాటిని సర్దుబాటు చేయండి. వాటిని విస్మరించడం వల్ల కలిగే పరిణామాలు ప్రమాదకరం కావచ్చు. బేబీ క్లోజ్ లేదా అధ్వాన్నంగా ఉండే ప్రకటనలు. గుర్తింపు దొంగతనం. అప్రమత్తంగా ఉండండి. ప్రజలారా, పరిష్కారాలను మాట్లాడుకుందాం. బలమైన ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించండి. 2 కారకాల ప్రామాణీకరణను ప్రారంభించండి. యాప్ అనుమతులతో జాగ్రత్తగా ఉండండి. ఆ యాప్కు నిజంగా మీ స్థానం అవసరమా? అనవసరమైన అనుమతులను తిరస్కరించండి. మీరు క్లిక్ చేసే ముందు ఆలోచించండి. క్విజ్లు మరియు ఆఫర్ల పట్ల సందేహంగా ఉండండి. ఫిషింగ్ స్కామ్లు విపరీతంగా ఉన్నాయి. కుకీలు మరియు ట్రాకర్లను నిర్వహించండి. గోప్యతా దృష్టి బ్రౌజర్లు లేదా పొడిగింపులను ఉపయోగించండి. VPN మీ ఆన్లైన్ కార్యకలాపాలను రక్షించడంలో సహాయపడుతుంది. రక్షణ కోసం అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగించవచ్చు. డేటాను భాగస్వామ్యం చేయడం ఎల్లప్పుడూ చెడ్డదా? తప్పనిసరిగా కాదు. మెరుగుపరుస్తుంది. డిజిటల్ అనుభవాలను మనం గ్రహించని విధంగా. వ్యక్తిగతీకరించిన అనుభవాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యాప్ను తెరిచి, మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్ను చూడటం గురించి ఊహించుకోండి. మీ అభిరుచికి సరిపోయే సంగీత సిఫార్సుల నుండి, మీ సమయాన్ని ఆదా చేసే వేగవంతమైన నావిగేషన్ మూలాల వరకు, ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. సమగ్ర డేటా కూడా గణనీయమైన పురోగతికి సహాయపడుతుంది. వైద్య పరిశోధనలాగా, ఇది సమతుల్యతను కనుగొనడం మరియు సమాచార ఎంపికలు చేసుకోవడం గురించి. లాభాలు మరియు నష్టాలను జాగ్రత్తగా తూకం వేయండి. మీ సౌకర్యవంతమైన భాగస్వామ్యం మరియు మీరు ఎక్కడ గీతను గీస్తారో నిర్ణయించుకోండి. మీ డేటాను నియంత్రించండి. మీ సౌకర్య స్థాయికి సరిపోయేలా మీ సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. గోప్యతా విధానాలను చదవండి. యాప్ సెట్టింగ్లను సర్దుబాటు చేయండి మరియు మీ సమాచారాన్ని రక్షించడానికి అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగించండి. చిన్న దశలు పెద్ద తేడాను కలిగిస్తాయి. మీ డేటా గోప్యత గురించి క్రమబద్ధంగా మరియు చురుకుగా ఉండండి. ఏఐ మరియు డేటా గోప్యతా ప్రపంచం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. కొత్త సాంకేతికతలు కొత్త సవాళ్లు మరియు అవకాశాలను తెస్తాయి. మీ డిజిటల్ పాదముద్రను నేర్చుకోవడం మరియు నిర్వహించడం కొనసాగించండి. మీ అవగాహన మరియు చర్యలు ఈ డిజిటల్ యుగంలో మీ గోప్యతను రక్షించడంలో సహాయపడతాయి. పాయింట్